ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్9 ఛానల్కి స్వాగతం అండి. మనకి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారి రోజు దర్శనమిస్తారు. అయితే నిన్న పూజ చేసుకున్నాను కదా, మార్నింగ్ అయితే తలార స్నానం చేసుకుని పూజా మందిరంలోకి అయితే వెళ్ళానండి. నిన్న పూజ చేసుకున్న ద్రవ్యాలన్నీ తీస్తున్నానండి. కొంతమంది సిస్టర్స్ అయితే పీఠం వేసుకొని పూజ చేసుకున్న వాళ్ళకి కొంత అవగాహన కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అంటే ఎలా తీయాలి, ఎలా కలపాలి అనేది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, వాళ్ళకి తెలియదు కదా. అయితే మనం ఏ పూజ చేసినా సరే పటాలకి పువ్వులు పెడతాం కదండి, ఆ పువ్వులు డైరెక్ట్గా కవర్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. అది మనకి పూజ ఫలితం అనేది రాదనమాట. ఒక బౌల్తో వాటర్ పట్టుకొని వెళ్ళండి. మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటానన్నమాట. కొన్ని వీడియోలో చెప్పానమాట. డైరెక్ట్గా కవర్లో వేయకూడదు. ఆ పూజ ఫలితం అనేది మనకు రాదు. నిమజ్జనం అయితే చెయ్యాలన్నమాట. అందుకే ఒక బౌల్తో వాటర్ పట్టుకుని వెళ్ళి ఆ బౌల్లో మనము ఈ పూలు, నిన్న పూజ చేసుకునే పూలు ఉంటాయి కదండి, పటాలకి అయినా సరే అమ్మవారి దగ్గర అయినా సరే, ఆ పూలన్నీ మనం వాటర్లో వేసేసిన తర్వాత పూల మొక్కల్లో కానీ లేదంటే నదిలో కానీ కాలువల్లో కానీ పడేయండి. కవర్లో వేసి మీ దగ్గర పూల మొక్కలు ఉంటే పూల మొక్కలకు వేసేయండి. చాలా మంచిదనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి పీఠం అలాగే పటం కదపకుండా నెమ్మదిగా ఆ అక్షతలు అవన్నీ తీయండి. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ మనం శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకుంటే మంచిదనమాట. నేను ఇగోండి అవన్నీ శుభ్రం చేసేసానండి. మళ్ళీ తడిగొట్ట పెట్టుకొని చక్కగా మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. లోపల జేగురుతో అలిగి ముగ్గులు పెట్టి అమ్మవారి పీఠం పెట్టాను. ప్రతిరోజు మళ్ళీ అమ్మవారి ముందు చిన్న ముగ్గు వేసుకుంటున్నాను అనమాట, ప్రతిరోజు అనమాట. ఇగోండి ఇక్కడైతే దీపారాధన మార్నింగ్ చేసేటప్పుడు ఈవినింగ్ కూడా పువ్వులు తీయాలని అడుగుతున్నారండి కొంతమంది మన సిస్టర్స్. ఈవినింగ్ మార్నింగ్ పూజ చేస్తే ఈవినింగ్ మనకి అమ్మవారి ఫోటో పైన పువ్వులు తీయవసరం లేదు. నెక్స్ట్ డే అయితే కంపల్సరీగా పువ్వులు అయితే తీయాలండి. మీకు వీలుంటే సాయంత్రం ఒక పువ్వు అయినా ఫ్రెష్ది పెట్టుకొని పూజ చేయొచ్చండి, లేదంటే పర్వాలేదనమాట. ఓకేనా. ఈ విషయం ఒకటి అడిగారండి, అందుకోసమే చెప్తున్నాను. మీకు నెక్స్ట్ డే మాత్రం అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయని అమ్మవారి పటం కానీ అమ్మవారి దగ్గర ఉండే పటంకి ఉండే దండ కానీ అలా ఉంచకూడదనమాట. అమ్మవారికి శిరోభరం అయిపోతుంది. అందుకే ఈరోజు మనం పూజ చేసాం కదా, ఈరోజు పువ్వులు నెక్స్ట్ డే అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సాయంత్రం తీయవసరం లేదు. ఓకేనా. ఇది ఒక డౌట్ ఒక సిస్టర్ అడిగారని చెప్తున్నాను అనమాట. అఖండ దీపం కూడా మనం పెట్టేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలన్నమాట. గడిగడికి దాన్ని కదపకూడదనమాట. కదిపితే మనకి కొండెక్కే అవకాశం ఉంటుంది. అలాగే అఖండ దీపం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం కాలు చేతులు కడుక్కొని మనం అఖండ దీపంకి సర్దుకోవాలన్నమాట చిన్న కర్ర పుల్లతో. అంటే అమ్మవారికి కొంచెం మనము అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా, అది ఇది ముడుతూ ఉంటాము. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం కాబట్టి మనం అఖండ దీపం నూనె వేసి వడ్డించినా లేదంటే ఒత్తు కిందకి జారిపోయినా సరే మనం అఖండ దీపం పెట్టిన వాళ్ళకి చెప్తున్నానండి, కాలు చేతులు కడుక్కొని తర్వాతే లోపలికి వెళ్ళి అఖండ దీపం సర్దుకోండి. ఆయిల్ వడ్డించుకోవడం కానీ ఒత్తు పైకెత్తడం కానీ ఇలా చేసుకోండి. ఓకేనా. ఈరోజు శ్రీ గాయత్రీ దేవికి అమ్మవారికి ఎక్కువగా కలువ పూలతో కానీ తామర పూలతో కానీ పూజ చేస్తారు. అలాగే పులిహోర కానీ కొబ్బరి అన్నం కానీ అల్లం గారెలు కానీ సమర్పిస్తారండి. ఇక్కడ నేను పులిహోర చేసుకున్నానండి. మొన్న నాకు కలువ పువ్వులు పంపించారు కదండి రాజమండ్రి నుంచి, అదే భీమవరం నుంచి. వాళ్ళ నెంబర్ అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఈ వీడియో కింద కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్కి వాళ్ళు మీకు కొరియర్ చేస్తారనమాట. ఇది ఎటువంటి ప్రమోషన్స్ వీడియో అయితే కాదండి. అందరూ శ్రద్ధగా పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకు కూడా ఎంతో కొంత లాభము పొందుతారు అనే ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరుగుతుందనమాట. వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం స్థిరపడతారు. కొంచెం అప్పు చేసి వాళ్ళు లీజుకి తీసుకొని పువ్వులు పువ్వులు పెంచుతున్నారంట. వాళ్ళ వీడియో చూసి నాకు నచ్చి మీ అందరికీ చెప్తున్నాను అనమాట. ప్రమోషన్స్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్. మొన్న పంపించిన పువ్వులు కొంత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. దేవీ నవరాత్రులు ఉన్నాయి కదని కొన్ని అయితే ఉంచుకున్నాను అనమాట. అవి ఫ్రెష్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్. మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోజుకైతే ఈ వేళకి రెండో రోజు కదా. అలాగే అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం గాయత్రీ దేవికి. చక్కగా ఒక 5 పువ్వులతో అమ్మవారికి 2 పువ్వులు పటంకి పెట్టాను. చక్కగా అమ్మవారి దగ్గర అలంకరించుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. అమ్మవారి అష్టోత్తరాలు అయితే చేసుకుంటున్నాను. కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే మనము పువ్వులు ఉంటే పువ్వులు చేసుకోవచ్చు. అలాగే బిల్వ పత్రాలు కూడా నేను ఒక్కసారే తెచ్చుకుంటున్నానండి. మా పువ్వులు అతను మా అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. అతని దగ్గర మహా
బిల్వం ఉంటుంది, మామూలు బిల్వం ఉంటుందండి. అవి కొనుక్కుంటాను ఒక్కసారి. అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. కొంచెం కొంచెం వేస్తాను. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి, పువ్వులు అయితే చాలా చాలా రేటుగా ఉన్నాయండి. అలాగే మనకి తెలంగాణలో బతుకమ్మ పండుగలు కూడా జరుగుతున్నాయి కాబట్టి పువ్వులు అయితే చాలా రేటుగా ఉన్నాయి. అందుకే ఎక్కువ పువ్వులు పెట్టవసరం లేదండి. ఒక్కసారి కొనుక్కొని ఒక 2-3 పువ్వులు మనం అమ్మవారికి సమర్పించినా సరిపోతుంది. అమ్మవారికి దండ అయితే మనము చామంతి పువ్వులతో నేను దండ గుచ్చి వేస్తానన్నమాట. 3 పువ్వులు 150, 100 చెప్తున్నారండి. అందుకే చామంతి పువ్వులు దండ కుట్టి అమ్మవారికి అయితే వేస్తాను. ఈరోజు మంగళవారం కదా, అమ్మవారికి చక్కగా అమ్మవారి దగ్గర వేప కొమ్మలు పెట్టాను, ద్వారాలకి వేప కొమ్మలు పెట్టాను, అలాగే పూజా మందిరానికి కూడా వేప కొమ్మలు పెట్టుకున్నానండి. మీరు మార్నింగ్ పెట్టుకోకపోతే ఈవినింగ్ కూడా పెట్టుకోండి. కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా, నిన్ననే మీకు వీడియోలో పోస్ట్ చేశానమాట. వేప కొమ్మలు అయితే దేవీ నవరాత్రుల్లో తప్పకుండా పెట్టుకోండి. అమ్మకి వేప కొమ్మాలంటే చాలా ఇష్టం అని. ఇగోండి ఇక్కడైతే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మహాబిల్వపత్రం పూజ అనేది సారీ అండి బిల్వపత్ర పూజ అనేది మొన్న అప్లోడ్ చేసావు కదా, ఈ దేవి నవరాత్రుల్లో చేసుకోవాలని అంటున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎలాగక్క అని అడుగుతున్నారు. బిల్వపత్ర పూజ దేవి నవరాత్రిలో చేసుకుంటే మంచిదని అన్నారు కదక్క, అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తున్నాం అక్క ఎలాగక్క అని అన్నారు. ఎక్కడైనా అమ్మకి తెలుసండి. మీరైతే మీ ఇంటి దగ్గర ఎన్ని రోజులు చేసుకుంటే అన్ని రోజులు చేసుకోండి, కంటిన్యూ మాత్రం చెయ్యాలి. ఎక్కడ చేసామని కాదండి, కంటిన్యూ చేయాలన్నమాట. 9 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ వాళ్ళ ఊరిలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎక్కడైనా చేసుకోవచ్చు. భగవంతుడికి ఎక్కడ మొక్కినా సరే అంతా తెలుసు. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. లలిత సహస్రనామం అయితే చదువుకుంటున్నానండి. పానకం అయితే రోజువారీ పెట్టండి. అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, ఆ కుంకుమ ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు చిన్న చిన్న పొట్లాలు కట్టి మీ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. మీరు కూడా రోజువారీ ధరించండి. ఓకేనా, ఆ తర్వాత ఎవరికైనా సరే ఆ కుంకుమ ఇవ్వచ్చండి. ఇరుగు పొరుగు వాళ్ళకి మనము ప్రతిరోజు కుంకుమ నుదుటిన ధరిస్తే చాలా మంచిదనమాట. ఓకేనా, అయితే ఇంకొంతమంది అడుగుతున్నారు, అక్క అఖండ దీపం మాకు ఆనవాయితీ లేదక్క పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. అఖండ దీపం పెట్టుకుంటే కొంచెం నియమాలు పాటించాలి. మీకు అంతగా ఇష్టం ఉంటే ఒక్కరోజు అయినా సరే అమ్మకి మనస్ఫూర్తిగా అఖండ దీపం పెట్టుకోండి. చాలా చాలా మంచిదనమాట. కొంతమందికి 3 రోజులు పెట్టుకోవాలనిపిస్తుంది, కొంతమందికి 9 రోజులు అనిపిస్తుందండి. మీకు ఎన్ని రోజులు మీకు అంటే మీకు సంకల్పం గట్టిగా ఉండి పర్వాలేదు మా ఇంట్లో అన్ని నియమాలు ఉంటాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చు అండి. ఇందులో ఏ సందేశం లేదనమాట. అఖండ దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు అయితే మోకాల పైన నమస్కారం చేసి అమ్మవారికి ఏవైనా సరే మంత్రంలో దోషం ఉన్నా సరే, ఏదైనా పూజలో దోషం ఉన్నా సరే నన్ను క్షమించు తల్లి అని మనము కోరుకోవాలి. చల్లగా కాపాడు తల్లి, ప్రతి సంవత్సరం ఈ భాగ్యాన్ని నాకు ఇవ్వు తల్లి, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకున్నానండి. నేనైతే ముఖ్యంగా ఆరోగ్యం కోరుకున్నానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం మాత్రము తప్పకుండా ఇవ్వండి. మీ అందరికి ఇంకొక విషయం చెప్తానండి. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారికి హారతులు అంటే చాలా ఇష్టము. నేను లాస్ట్ ఇయర్ చాలా వరకు హారతులు అయితే ఇచ్చానమాట. 18 ఒత్తులతో అమ్మవారికి హారతి అయితే ఇస్తే చాలా చాలా మంచిది. నేను ఈవినింగ్ అయితే హారతి అయితే ఇస్తాను అమ్మవారికి, మీకు ముందే చెప్తున్నాను. 18 ఒత్తులతో అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిదండి. ఈ దేవి నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉంటాయి, కావాలంటే మీరు చూడండి. నక్షత్ర హారతి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. నాకు ఈ సంవత్సరం 11 రోజులు చేయడానికి కుదరదండి, ఎందుకంటే నాకు డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు నాకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తారో చూడాలి, దాన్ని బట్టి అయితే నేను పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే చక్కగా ద్వారాలకి పసుపు రాసి ముగ్గులు పెట్టి ధూపం అయితే ఇస్తున్నాను. ద్వారబంధరం కూడా నేను ఇక్కడ వేప కొమ్మలు అయితే పెట్టుకున్నాను. మీరు శుక్రవారము, లక్ష్మీవారము, మంగళవారము తప్పకుండా వేప కొమ్మలు పెట్టుకోండి, చాలా చాలా మంచిది. అలాగే వేప కొమ్మలు పొగ వేసినా సరే ఇంటికి చాలా మంచిదండి. ఓకేనా, ధూపం గుగ్గిలం ధూపము అలాగే సాంబ్రాణి ధూపం వేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. రిప్లై ఇవ్వకపోతే సారీ అండి, కొంచెం బిజీగా ఉన్నాను.